నిజంగానే ఫాల్స్ ప్రామిసెస్కి గురై ఫిజికల్ అసాల్ట్కి గురవుతున్నారు. అంటే రేప్కి గురవుతున్నారు బికాస్ ఆఫ్ ద ఫాల్స్ ప్రామిసెస్ మేడ్ బై ద అక్యూజర్స్. ఓకే, సో ఇట్లాంటి అక్యూజర్స్కి బాంబే హైకోర్టు చాలా స్ట్రాంగ్గా ఏం చెప్పిందంటే, ప్రతి కేసుని మేము అంత ఈజీగా తీసుకోము. కొన్ని కేసెస్ మీరు ఏదైతే ఫాల్స్ ప్రామిస్ చేస్తారో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీరు ఫిజికల్ రిలేషన్షిప్లోకి వాళ్ళని దింపుతారో 100% అది రేప్ కిందనే కన్సిడర్ చేస్తాం, మీకు కఠిన శిక్ష పడుతుందని బాంబే హైకోర్టు చెప్తాం జరిగింది. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఒక ఫ్రూట్ షాప్లో పనిచేస్తుంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఎప్పుడు కూడా ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆమెకి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ రిలేషన్లోకి దింపి ఆ తర్వాత ఎవ్రీ డే ఆ అమ్మాయిని ఆ ఇంటికి తీసుకెళ్తాము, ఫిజికల్ రిలేషన్లోకి దింపుతాము, పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేస్తాం, ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు. ఇందులో ఇంకేముంది మేడం చెప్పండి క్లియర్గా. ఈమె ప్రెగ్నెంట్ అయ్యారు, తర్వాత ఆయన ఏవైతే ఉన్నారో టర్మినేట్ చేసుకోమని పిల్స్ ఇస్తాం జరిగింది. పిల్స్ వేసుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ టర్మినేట్ కాలేదు, అట్లనే కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఒక చైల్డ్కి కూడా బర్త్ ఇస్తాం జరిగింది. ఓకే, ఆ తర్వాత DNA ఎవిడెన్స్ కూడా తీస్తే క్లియర్గా ఇందులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన బయాలజికల్ ఫాదర్ అని ప్రూవ్ అవుతాం కూడా జరిగింది. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా అక్యూజ్డ్ ఏమన్నాడంటే, ఏం ఆర్గ్యూ చేశాడంటే కోర్టులో, విక్టిమ్ హూ హ్యాడ్ అన్ వన్ సైడ్ లవ్ అఫేర్ విత్ హిమ్ అని చెప్తాం జరిగింది. అంటే ఆమెకే నా మీద ప్రేమ ఉండింది, నాకు ఎటువంటి ప్రేమ ఇంట్రెస్ట్ లేదు, ఆమెకి ప్రేమ ఉంది కాబట్టి నేను ఫిజికల్ రిలేషన్లోకి దిగుతాం వచ్చింది అని చండాలంగా ఆర్గ్యూ చేస్తాం జరిగింది. ఆ కేసుని కొట్టేసి ఏదైతే ఈయన క్వాష్ అడిగాడో దాన్ని కొట్టేసి కేసు కంటిన్యూ చేయమని కింద కోర్టుకి చెప్తాం జరిగింది.